మెగా 157 కి బ్రేక్, విశ్వంబరకి బూస్ట్. చిరు పక్కన మరో స్టార్ హీరో, మరో జగదేక వీరుడు అతిలోక సుందరి అవ్వబోతుందా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ అదేవిధంగా డైరెక్టర్ వశిష్ఠ గారు, బింబిసార డైరెక్టర్ వశిష్ఠ గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమానే విశ్వంబర. విశ్వంబర రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ టైప్లో ఒక వాస్తవానికి చాలా రోజుల తర్వాత ఒక సోషియో ఫ్యాంటసీ మూవీ చూస్తామన్న, ఒక మంచి సినిమా చూస్తామన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. అయితే విశ్వంబరకి ఎన్నలేని ఎక్స్పెక్టేషన్స్, చాలా హైప్ కూడా వచ్చింది. అంటే ఆల్మోస్ట్ అంజీ, దాని తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరి, ఈ కైండ్ ఆఫ్ జోనర్లో ఉండబోతుంది. మరో వింటేజ్ చిరంజీవి గారిని చూస్తారన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపించింది. అయితే ఈ సినిమాకు సంబంధించి దాదాపు చాలా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. కానీ అనూహ్యంగా మెగా 157 రావడంతో విశ్వంబర కొంచెం డల్ అయిపోయింది. కంప్లీట్గా అటు అనిల్ రావిపూడి గారు అండ్ చిరంజీవి గారి కాంబినేషన్, నయనతార గారు జాయిన్ అవ్వడం, సో ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ తోటి విశ్వంబర కొంచెం డిలే అయిపోవడం వల్ల కొంచెం దాని మీద బజ్ తగ్గిపోవడంతో ఫస్ట్ అసలు యాక్చువల్లీ రిలీజ్ అవ్వాల్సిన సినిమానే విశ్వంబర. సో కాబట్టి చిరంజీవి గారు కూడా అనిల్ రావిపూడి గారిని కొంచెం బ్రేక్ ఇచ్చి, అనిల్ కొంచెం బ్రేక్ ఇవ్వు, విశ్వంబర ఫస్ట్ అవ్వాలి, తర్వాత మెగా 157 ఇప్పటికే షూట్ అవుతుంది కదా, సో అందుకోసమే కొంచెం ఇదేమన్నా తగ్గిపోతుందన్న ఉద్దేశంతో కొంచెం ఆ ప్రమోషన్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా డల్ చేసి విశ్వంబరాని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే ఇప్పుడు విశ్వంబరకు సంబంధించినటువంటి సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే విశ్వంబరాలో ఓ స్టార్ హీరో గెస్ట్ రోల్ చేయబోతున్నాడని కూడా ఇన్సైడ్ వర్గాల నుంచి టాక్ నడుస్తుంది. ఇప్పటికే ఆయన క్యారెక్టర్ కోసం కొత్తగా షూట్ ప్లాన్ చేస్తున్నట్టు. అయితే ఈ మధ్యకాలంలో చాలా వస్తున్నాయి. అంటే మల్టీ స్టారర్లు, జైలర్ కావచ్చు, విక్రమ్ కావచ్చు, కూలీ వంటి సినిమాలలో పెద్ద హీరోలు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో యాక్ట్ చేస్తున్నటువంటి టైంలో మెగాస్టార్ సినిమా కూడా అలాంటి స్పెషల్ ఎలిమెంట్ ఒకటి ఇవ్వాలనే ఆలోచనలో కూడా మేకర్స్ ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ వార్త నిజమా కాదా అన్నది ఇంకా తెలియాల్సింది, అఫీషియలా కాదనేది. బట్ మేకర్స్ మాత్రం దీనిపై స్పందించి లేదా ఏదో ఒకటి చెప్తే మాత్రం డెఫినెట్గా మెగాస్టార్ చిరంజీవి గారి హీరోగా వశిష్ఠ గారి డైరెక్షన్లో తెరకెక్కుతున్నటువంటి ఈ సోషియో ఫ్యాంటసీ మూవీలో ఈ సినిమా మనకు తెలుసు యూవి క్రియేషన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్ తోటి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీంట్లో చాలా రోజుల తర్వాత, అంటే అటు స్టాలిన్ తర్వాత త్రిష గారు మరొకసారి మెగాస్టార్ తోటి యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక అష్కా రంగనాథ్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు దీంట్లో. అండ్ ఇక అన్ని వర్క్స్ కూడా కంప్లీట్గా జరిగితే ఇది యాక్చువల్లీ అసలు ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమా. బట్ సోషియో ఫ్యాంటసీ సినిమా కావడంతో ఆ విఎఫ్ఎక్స్, ఆ వర్క్స్, ఆ సీజీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి డెఫినెట్గా. సో కాబట్టి గతంలో రిలీజ్ చేసినటువంటి టీజర్లో మనం చూసాం గ్రాఫిక్స్ వర్క్స్పై ఎక్కువగా కొంచెం విమర్శలు వచ్చినాయి. దాని తర్వాత టీం ఒకటి కొంచెం అలర్ట్ అయ్యి, సో ఇలాంటిది మళ్ళీ ఒకసారి రిపీట్ కావద్దన్న ఉద్దేశంతో కూడా చేస్తుంది. అయితే హైదరాబాద్తో పాటు అండ్ అక్కడ హాంకాంగ్లోను అండ్ గ్రాఫిక్స్ వర్క్ చేస్తుందట విశ్వంబర టీం. అండ్ ఇక ఈ సినిమాని దాదాపు భారీ బడ్జెట్ తోటి ఏకంగా 75 కోట్ల రూపాయల వరకు కేవలం విఎఫ్ఎక్స్ కోసం మాత్రమే ఖర్చు పెడుతున్నారట. అండ్ ఇక ఈ విషయంలో ప్రస్తుతం ఒత్తిడిని ఎదుర్కొంటున్నటువంటి మేకర్స్ అయితే ఎలాగైనా కానీ ఆడియన్స్కి నచ్చేలా అవుట్పుట్ తీసుకురావాలని కూడా చాలా కష్టపడుతున్నారట. బట్ ఈ మూవీకి సంబంధించినటువంటి సరైన అప్డేట్స్ రాకపోవడంతో మెగా ఫ్యాన్స్ ఎంతో కొంత ఫీల్ అవుతున్నారు. బట్ అక్కడి నుంచి ఒకటి వస్తుంది, బట్ మెగా 157 రివీల్ చేస్తున్నారు కానీ విశ్వంబర అయితే రివీల్ చేయట్లేదు కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు. బట్ లేటెస్ట్గా విశ్వంబర సినిమాకి సంబంధించినటువంటి ఒక అదిరిపోయే అప్డేటే హల్చల్ చేస్తుంది. ఏంటంటే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక ప్రచారం ప్రకారం ఇందులో ఓ స్టార్ హీరో గెస్ట్ అపీరియన్స్ ప్లాన్ చేస్తున్నారట. అండ్ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయింది. ఆ స్టార్ హీరో కోసం మళ్ళీ సెట్స్ పైకి తీసుకొస్తున్నట్లయితే టాక్ నడుస్తుంది. అయితే చాలా వరకు ఏంటంటే లేటెస్ట్గా ఈ ట్రెండ్లో చాలా సినిమాల్లో పెద్ద హీరోలు వేరే సినిమాల్లోకి రోల్స్ కనిపించడం ఇప్పుడు వస్తున్నటువంటి ఆనవాయితీ. అంటే మనం చూసాం ప్రీవియస్ సినిమాలో జైలర్ మూవీలో రజనీకాంత్ హీరోగా కన్నడ స్టారు శివరాజ్ కుమార్ గారు, అండ్ దాని తర్వాత మలయాళం మెగాస్టార్ మోహన్ లాల్ గారు. ఆ క్యారెక్టర్స్ చాలా బాగా అనిపించాయి, చాలా ఎలివేట్ చేశాయి కూడా థియేటర్లో. అండ్ అలాగే విక్రమ్ మూవీ క్లైమాక్స్లో సూర్య గారు కూడా ఎంట్రీ ఇచ్చారు. అండ్ ఇక లేటెస్ట్గా రజనీకాంత్ గారి కూలీ మూవీలో అక్కినేని నాగార్జున గారు కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి ప్లే చేస్తున్నారు. బట్ ఇది అఫీషియలే. బట్ అలాగే జైలర్ 2లో కూడా నందమూరి బాలకృష్ణ గారు ఒక స్పెషల్ రోల్ యాక్ట్ చేస్తున్నారు తెలిసిందే. జస్ట్ ఇది ఒక 10 minutes ఉంటుందట ఆ క్యారెక్టర్. బట్ ఆ 10 minutes కూడా బ్యాక్గ్రాఫ్లో ఉంటుంది, పోలీస్ ఫ్రెండ్స్గా యాక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. బట్ ఆ 10 minutes క్యారెక్టర్స్ కోసం కూడా దాదాపు 22 కోట్ల వరకు కూడా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు బాలకృష్ణ గారు అన్న టాక్ కూడా వినిపించింది. బట్ ఈ ధోరణిలోనే కోలీవుడ్ని ఫాలో అవుతూ విశ్వంబరలో కూడా ఒక పెద్ద
స్టార్ హీరోతో చిన్న రోల్ చేయించాలని కూడా ప్లాన్ చేస్తున్నారట. బట్ ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆ పెద్ద హీరో ఎవరా అని కూడా మెగా ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే దీనిపై మేకర్స్ క్లారిటీ ఇస్తే బెటర్ గడుపుతుంది. బట్ కాకపోతే ఏంటంటే మరోవైపు ఇప్పుడు మనకు తెలుసు అనిల్ రావిపూడి గారు అండ్ దాని తర్వాత చిరంజీవి గారి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది. ఇందులో నయనతార గారిని ఫైనల్ చేశారు. బట్ కాకపోతే ఈ ప్రాజెక్ట్స్ కోసం ఆమె చాలా ఏకంగా 18 కోట్ల వరకు కూడా రెమ్యునరేషన్ తీసుకున్నట్లయితే టాక్ నడుస్తుంది. ఈ సినిమా ఇక నెక్స్ట్ వచ్చే సంక్రాంతికి అయితే రిలీజ్ చేయాలని కూడా మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అయితే మరి ఇప్పుడు విశ్వంబరాలో యాక్ట్ చేసేటువంటి హీరో ఎవరు అన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది. బట్ అది 2 పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయన్నమాట. అందులో ఏంటంటే ఇటు టాలీవుడ్లో ఆల్రెడీ టాలీవుడ్ సినిమానే కాబట్టి సో టాలీవుడ్ నుంచి వెళ్ళి వెంకటేష్ గారిని అనుకుంటున్నట్లయితే తెలుసు మనకు వెంకటేష్ గారు చిరంజీవి గారు వాళ్ళిద్దరి కాంబినేషన్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది స్టిల్ ఇంతవరకు కూడా ఎక్కడ కలిసి యాక్ట్ చేసింది కూడా లేదు. సో కాబట్టి వెంకటేష్ గారిని అయితే అనుకుంటున్నారట. కాకపోతే ఈ సినిమాకి కొంచెం అంటే అదర్ లాంగ్వేజ్ కొంచెం అట్లా గెస్ట్ రోల్ వస్తే బాగుంటుందని చెప్పేసి ఆల్రెడీ జైలర్లో చేశారు కాబట్టి మలయాళం మెగాస్టార్ మోహన్ లాల్ గారిని ఆ క్యారెక్టర్ కోసం దీంట్లో యాక్ట్ చేయడానికి ఇద్దరిని కూడా అప్రోచ్ అవుతున్నట్లయితే మేకర్స్ అయితే జస్ట్ తెలుస్తుంది. బట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. మరి వెంకటేష్ గారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి మోహన్ లాల్ గారా ఈ ఇద్దరు క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని ఆ క్యారెక్టర్ కోసం అప్రోచ్ అవుతున్నట్టు తెలుస్తుంది. బట్ కాకపోతే అటు మలయాళం నుంచి వస్తే కొంచెం ఇంకా బజ్ డెఫినెట్గా పెరుగుతుంది. ఎందుకంటే జైలర్లో ఆ సక్సెస్ చూసాం. బట్ ఇప్పుడు టాలీవుడ్లో కూడా అలాంటి సినిమా వస్తుంది కాబట్టి మోహన్ లాల్ గారు అయితే బెటర్ అనిపిస్తుంది. బట్ వెంకటేష్ గారైనా కానీ డెఫినెట్గా ఓకే గుడ్ బాగుంది. ఇన్ కేస్ ఒకవేళ ఇప్పుడున్నటువంటి ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కూడా హైడ్రేట్ అసలు ఒక్క చిన్న విమర్శన ఉన్నటువంటి హీరో ఎవరైనా ఉన్నారంటే అది వెంకటేష్ గారు మనందరికీ తెలిసిందే. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి మేబీ అటు వెంకటేష్ గారిని అయితే అప్రోచ్ అయినట్టు తెలుసు. సో మొత్తంగా ఈ ఇద్దరిట్లో ఎవరో ఒకరు మాత్రం ఒక చిన్న గెస్ట్ అపీరెన్స్ మాత్రం చేయాల్సి అయితే ఉంటుందని అయితే టాక్ నడుస్తుంది ఇండస్ట్రీలో. బట్ దీని మీద మేకర్స్ అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేదాకా అయితే వెయిట్ చేయాల్సింది. డెఫినెట్గా వీళ్ళిద్దరు ఎవరు యాక్ట్ చేసినా మెగాస్టార్ చిరంజీవి గారి పక్కన ఆల్మోస్ట్ అదొక ఫుల్ మీల్స్ లానే ఉంటుంది ఫ్యాన్స్కి. ఎందుకంటే అటు దగ్గుబాటి ఫ్యాన్స్కి ఇటు మెగా ఫ్యాన్స్కి అండ్ అక్కడ కేరళలో మోహన్ లాల్ గారి ఫ్యాన్ బేస్ మనకు తెలుసు చాలా యూజ్ ఉంటుంది. అండ్ లేటెస్ట్గా మంచి సినిమాలు తీస్తూ కూడా ఆయన సక్సెస్ అందుకున్నారు. L2 ఎంపరాన్ తోటి కూడా ఇంకొక బ్లాక్ బస్టర్ అందుకొని మలయాళం ఇండస్ట్రీలో ఒక రికార్డ్స్ క్రియేట్ చేశారు. సో చూడాలి మరి వీరిద్దరిలో మెగాస్టార్ గారి పక్కన ఎవరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. నాకు తెలుసు వెంకటేష్ గారు చిరంజీవి గారు ఇద్దరు కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్. సో ఎప్పుడైతే ఇన్ కేస్ ప్రీవియస్ సినిమాలలో ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ ఆయన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాక చాలా వరకు చిరంజీవి గారి కామెడీ టైమింగ్ ఎక్కడో మిస్ అయింది. బట్ పెట్టినా కానీ అంత వర్కౌట్ అవ్వలేదు. బట్ చాలా రోజుల తర్వాత నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన మాస్ ఫైట్స్ ఇవన్నీ చేసినా కానీ కామెడీ అద్భుతంగా రాణించగలడు. అది అందరికీ తెలిసిందే. ఆయన టైమింగ్ ఆయన గ్రేస్ అవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ దానికి తోడు అందుకే మెగా 157కి ఆ రూట్కి వెళ్ళిపోయారు. మేబీ అది వెంకటేష్ గారి తోడైతే అది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ అవుతుంది. బట్ ఇది సోషియో ఫ్యాంటసీ మూవీ కాబట్టి పాస్ట్ అండ్ ప్రజెంట్ అంటే 2 స్టోరీస్గా ఉన్నట్లయితే తెలుస్తుంది. బట్ ఇది ఏ క్యారెక్టర్ అనేది అయితే తెలియదు కానీ మొత్తంగానైతే అటు మోహన్ లాల్ గారు ఇటు వెంకటేష్ గారు అయితే ఉంటారు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మెగా 157 తోటి వింటేజ్ చిరంజీవి గారిని కామెడీ రోల్లో అలాంటి క్యారెక్టర్లో చూడబోతున్నాం. అండ్ ఇంకొకటి మళ్ళీ ఇక్కడ సోషియో ఫ్యాంటసీ జగదేక వీరుడు అతిలోక సుందర్ లాంటి ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత మరొకసారి ఈ జోనర్లో చూడబోతున్నాం. సో ఈ 2 కూడా చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్. చూడాలి మరి అటు వెంకటేష్ గారా మోహన్ లాల్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి పక్కన వీళ్ళిద్దరిలో ఎవరు యాక్ట్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.